1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. ఈ దిన వాక్యాంశము దావీదు మహారాజు ఇచ్చుటను గూర్చి చూద్దాం. ఇచ్చుట ద్వారా ఏ విధముగా ఆశీర్వదించబడ్డాడో, అలాగే దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను కూడా తండ్రిని పోలి నడుచుకున్నాడు, తండ్రి మార్గంలోనే నడిచాడు. దేవుని మందిరం కట్టడం కొరకు దావీదు మహారాజు ఎంతో ప్రయాసపడి ఎంతో ధనమును బంగారమును మందిరానికి కావలసినటువంటి సమస్తము సమకూర్చాడు. కానీ దేవుడు నీ చేతులు రక్తంతో నింపబడ్డాయి, నువ్వు కట్టొద్దు, నీకు ఇవ్వబోయు కుమారుడు కడతాడని ముందుగానే నాతాను ప్రవక్తతో దర్శనమిచ్చి, ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. దాని ప్రకారంగానే తను కట్టలేకపోయినప్పటికీ తన కుమారుడు కట్టాలంటే పెద్దలు ఎంతగా ప్రయాస